గోల్డ్ హాల్ మార్కింగ్ అని ఒక స్కీమ్ ఉంది. గోల్డ్ హాల్ మార్కింగ్ స్కీమ్ ఇది 2000 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. అంటే ఇప్పుడు గోల్డ్లో చాలా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు మామూలుగా అయితే స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం, అది 1000 పార్ట్స్ అనుకుంటే ఆభరణ 1000 ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ తోటి మనం ఆభరణాలు తయారు చేయడానికి మనకి రాదనమాట, కష్టం. ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది. సో కాబట్టి దాన్ని కొంచెం ఆభరణాలకి అనుగుణంగా తయారు చేయడానికని దానిలో కొంచెం రాగి కానీ వెండి కానీ లేదా రాగి వెండిల మిశ్రమం కానీ కలపడం జరుగుతుంది అనమాట. ఆ కలిపిన మిశ్రమం ఉంటే మనకు వాడుకలో ఇప్పుడు ఎక్కువగా కూడా 22 క్యారెట్ బంగారం అంటారు. 22 క్యారెట్ బంగారంతో నగలు చేయటం కొద్దిగా ఈజీ అయిపోతుంది. అందుకని ప్రస్తుతం మార్కెట్లో అన్ని చోట్ల కూడా 22 క్యారెట్ బంగారం అనేది అమ్ముతారు. అదే వజ్రాలు పొదిగిన ఆభరణాలు కావాలంటే 22 క్యారెట్ కంటే కూడా ఇంకొంచెం గట్టితనం కావాలి. ఎందుకంటే వజ్రం కొంచెం బాగా బరువు మంచి గట్టి స్ట్రాంగ్ కాబట్టి దాన్ని విత్హోల్డ్ చేయడానికని బంగారం 18 క్యారెట్ బంగారంలోనే దానికి సరిపోతుంది అనమాట. 22 క్యారెట్ బంగారంలో కనుక వజ్రాలు పెడితే అవి అంత పట్టుగా నిలవవు. అందుకని 18 క్యారెట్ బంగారంలోనే వజ్రాలు పొందుపరచడం జరుగుతుంది. సో ఈ విధమైన హాల్ మార్కింగ్ స్కీమ్లో ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారనమాట. అంటే మ్యానుఫ్యాక్చరర్ ముందు డిక్లేర్ చేయాలి తను తయారు చేసిన నగలు ఏ క్యారెట్కి సంబంధించినవి అని. అంటే 22 క్యారెట్ల లేదా 18 క్యారెట్ల అని ముందు అతను డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత వీటికి ఎస్ఐయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ అని సెంటర్స్ కొన్ని రికగ్నైజ్ చేశారు BIS వాళ్ళు BIS తరఫున పనిచేస్తారనమాట. అట్లనే మన హైదరాబాద్లో ఈరోజు 18 సెంటర్లు ఉన్నాయి, వరంగల్లో 3 ఉన్నాయి, అట్లా వివిధ పట్టణాల్లో ఉన్నాయన్నమాట. సో ఇవి ఏం చేస్తారు, ఎవరైతే తయారీదారుడు హాల్ మార్కింగ్ వాళ్ళ నగల మీద వేసుకోవాలనుకుంటే ఈ నగలని వాళ్ళు ఆ షాపులోకి తీసుకువెళ్ళి ఆ సెంటర్కి తీసుకువెళ్ళి నేను ఈ నగలన్నీ కూడా 22 క్యారెట్ ప్రకారం తయారు చేశాను ముందు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లేర్ చేసిన వాటిని వాళ్ళు అక్కడ వాళ్ళు పరీక్షించి దాన్ని ఏమంటారంటే ఫైర్ ఎస్ఐ అంటారు. అంటే దాంట్లోంచి ఒక మొక్క కట్ చేసి దాన్ని ఫర్నేస్లో దాన్ని మెల్ట్ చేసి అందులో వీళ్ళు కలిపిన రాగి నగలు 22 క్యారెట్లు నగలు తయారు చేయాలంటే వెండి కానీ రాగి కానీ ఆ 2 మిశ్రమం కానీ కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని వాళ్ళు విడదీసేస్తారు. అందులోంచి విడదీస్తే ప్యూర్ బంగారం వస్తుంది. ఆ బంగారం స్వచ్ఛత 22 క్యారెట్లు, అంటే దాన్ని 916 అంటారు. ఎందుకంటే 1000 పార్ట్స్ కనుక మనం 24 క్యారెట్స్ అనుకుంటే 22 క్యారెట్స్కి 916 వస్తుంది అనమాట. అది 916 అంటే స్వచ్ఛతను చేసే సంఖ్య అది. సో కాబట్టి 916 ఉందా లేదా నిర్ధారించుకున్న తర్వాత దాని మీద వాళ్ళే హాల్ మార్కింగ్ వేసి ఇస్తారు. ఈ హాల్ మార్కింగ్ వేసేటప్పుడు ఏ ముద్రలు ఉంటాయంటే ఎవరైతే నగలు తీసుకెళ్ళి తయారు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అనుటెక్స్ ఉంది, లేదంటే CMR జ్యువెలరీ అని ఉంది, లేదంటే ఇంకొక మలబార్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, వాళ్ళ యొక్క సింబల్ వేస్తారు. తర్వాత హాల్ మార్కింగ్ ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే హాల్ మార్కింగ్ చేశారో వాళ్ళ సింబల్ వేస్తారు. తర్వాత అది ఏ ప్యూరిటీ అనేది 916 లేదంటే 875 అనేది ఆ సంఖ్య కూడా అందులో ముద్రించబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సంఖ్య వరుసగా అవన్నీ ముద్రించబడి ఉంటాయి అన్నమాట. అది నగ యొక్క లోపల భాగంలో గుర్తించబడి ఉంటాయి. అది లేజర్ మార్కింగ్ ద్వారా వేస్తారు. అవి మనం మామూలుగా చెరిపేస్తే చిరిగిపోయే సంఖ్యలు కావవి, మనం భూతద్దంలో చూస్తే కానీ కనిపించవు. అది ప్రతి దుకాణదారుల్లో కూడా భూతద్దం గ్యారంటీగా ఉండి ఉంటుంది. సో అది కనుక అటువంటి హాల్ మార్కింగ్ కొన్న నగలు కనుక వినియోగదారులు కొనుక్కున్నట్టయితే వాళ్ళు పెట్టిన డబ్బుకి సరైన నగ వాళ్ళు పొందినట్టుగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది అందులో కనుక 22 క్యారెట్ లేదని అనుమానం కనుక వచ్చినట్టయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళు దాన్ని మళ్ళీ ఆ కంప్లైంట్ స్వీకరించి వాళ్ళు పరీక్షించి టెస్ట్ చేయించి మళ్ళీ అది కనుక 22 క్యారెట్ కనుక డిక్లేర్ ప్యూరిటీ కనుక తక్కువ ఉన్నట్టయితే ఆ తయారు చేసిన నగదు తయారు చేసిన దారుడి మీద తర్వాత ఎవరైతే ఈ హాల్ మార్కింగ్ వేశారో ఆ సెంటర్ మీద కూడా తగిన చర్యలు తీసుకుని వినియోగదారుడికి మెయిల్ చేసే వీలు కలుగుతుంది అనమాట. అంటే ఇది ఒక థర్డ్ పార్టీ అష్యూరెన్స్ కింద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ హాల్ మార్కింగ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. సో ఇది హాల్ మార్కింగ్ యొక్క ఇది వివిధ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేసే ఇద్దరు స్టాండర్డ్స్ ఫార్ములేషన్ ఒకటి, రెండోది సర్టిఫికేషన్ ఒకటి, మూడోది ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ఒకటి, తర్వాత టెక్నికల్ సర్వీసెస్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మాకు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇది నాయిడాలో ఉంది. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరికైనా ట్రైనింగ్ కావాలనుకుంటే వాళ్ళకి వివిధ రకాలైన ట్రైనింగ్లు వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది బ్రాడ్గా మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేసే విధి విధానాలు. Like and subscribe Eagle Media Works.